2019లో మాజీ ఎంపీ వివేక పేరు ఓటరు జాబితా నుంచి తీసేసినట్లు ఆయన కుమార్తె వైఎస్ సునీత తెలిపారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకానందరెడ్డి చాలా ప్రయత్నం చేసినట్లు చెప్పారు. వివేకను ఓటరు జాబితా నుంచి తీసేస్తే షర్మిలకు ఆయన మద్దతు ఉండదని భావించారని వివరించారు. వివేక హత్య కేసులో గజ్జెల ఉమాశంకర్ రెడ్డి కాల్స్ మాట్లాడిన ఆధారాలు సునీత చూపించారు. ఫోన్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్, మిగతా వివరాలన్నీ వెల్లడించారు. కానీ అవినాష్ మాత్రం వీళ్ళెవరితో తెలియదని చెబుతున్నారని, ఫోటోలు డేటా చూస్తే అవినాష్తో నిందితులకు పరిచయం ఉన్నట్లు తెలుస్తోందని సునీత అన్నారు. రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు, వాళ్ళ ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు. పోయినసారి గెలిపించుకున్నారు తెలియక, ఈసారి గెలిపించుకోరు ఎందుకంటే ఇదంతా తెలుసు. నా ఇంట్లో మనిషి, నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు. కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. రాజశేఖర్ రెడ్డి ఆర్ జగన్మోహన్ రెడ్డి to decide who should go free. A crime is a crime against the state. Today, if I decide I want to pardon the killers, that's not in my prerogative. The crime is against the state. It's a law and order problem. I can forgive somebody. That's my personal issue. Legally, state has to take an action against anybody who does crime. If state doesn't take an action, then it sets a bad precedence for the state's law and order. Y.S. Rajshekar Reddy can pardon whoever he wants on a personal level, not as a chief minister. As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. My grandfather Raja Reddy was murdered when I was not around. I was not in this country for several years at that point.